जय ఎవరో పాపం सद्गुरु లేదన్నా. महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वभूतानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्ते नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशितं श्रीवेङ्कटेश्वरयोगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकम् श्रीवेमलरामय्याय योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्रीपूर्णानन्दपुङ्गयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविमं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दमध्यं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तु ते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्य गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् ओंकारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु गौ महाराज को जय। మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షత మేలుకోవయ్యా దేవా మేలుకో. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్. భ్రాంతి చేతను నేను నీవను భ్రాంతియే ఈశ్వర జగత్ భ్రాంతియే సర్వం బటను విభ్రాంతులను జయ ఈ జగత్ భ్రాంతి విడదీయా దేవా మేలుకో. త్యజ ధర్మమధర్మశ్చ ఉభే సత్యానుతే త్యజ ఉభే సత్యానుతే త్యక్త్వా ఏన త్యజసి సతత్వజ. ధర్మ ధర్మముల రెంటిలో మర్మమును బోధించు విడమని మర్మ మెరిగిన జ్ఞాతయే నన్నసలు విడమనగా గురు కట్నమును కొనగా దేవా మేలుకో. గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవా. సరగుణను సద్గురుని గొలిచెటి ధీర వరణ వరణ రైతులు చేసి పరిపూర్ణ జల చాంద్రలు కండలు గజేయ శరీరాత్మలను దీయ దేవా మేలుకో. అబీజం వృక్ష సంపన్న శాఖ పల్లవ భజ్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతన సృష్టి కారణమాయను స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో. సర్వశూన్యం అయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. జరయులేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరసగాదానందలేఖను దండి గున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో. జన్మభావే కర్మం నాస్తి కర్మభావే ఫలం నహి ఫలభావే భయం పుత్ర
భయభావేన సంశయః. దేశకామే కరుణ చేతను ఈ శరీరాద్వయము పోయిన నాశమౌ జన్మ కర్మ ఫల భీతులో లేశమైనాను నీ సంజయముగాను దేవా మేలుకో. ఆ ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండలేనిది ఇంద్రజాలము ఎండమావులే వలను తోచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమున పరిపూర్ణ బ్రహ్మమున దేవా మేలుకో. శుద్ధే సుషుప్త్యామివ చ తస్మిన్నాహం కదాచన సర్వసదాపేయన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. శక్తి ఎందున నేను లేనటు నెత్తి లేనా పూర్ణ బ్రహ్మము నెత్తి లెక నిర్నుక్తులై సుశక్తి జందకను సౌజ్ఞప్తి విడచియును దేవా మేలుకో. యథాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః జగదస్తితి కో వేద నాస్తికో న చ నిర్ణయః. లేని నేను నేను ఎన్నడు లేకపోవును గాని ఎన్నడు నేనుగాన పూర్ణ బ్రహ్మము నిర్ణయించదనే వర్ణించలేనిదని దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తితి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి దయ దోషరహితము సద్విచారణ కేవలాత్మ ఎవ్వరెరుగదరో నిన్నెవరు పొందెదరు దేవా మేలుకో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధే చలన కారణం ఉపదేశార్థరే బుద్ధ్యా రమతే సర్వకర్మషు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్ర జ్ఞానం బహుక్లేశము హద్దు మేరక గురుని ముఖమున పద్ధతి వినినా శుద్ధైన మార్గమున దేవా మేలుకో. ఉల్కాహస్తో యదా యగచ్చిత ద్రవ్యమాలోక్య తాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం వినశ్యతి. తిమిరమందుననున్న వస్తువ అమల జ్యోతి వెదికి విడచను జ్యోతి నటు వలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయ మెరుగమని తజ్ఞప్తి విడమని దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్జతి నిశ్చయః ద్వయోస్తజ్జతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం పటంచును జ్ఞానము ద్వంద్వమనుచో విడచు సుజ్ఞానం తజ్ఞాన రహితమే పూర్ణ స్థితి న్యాయం దేవా మేలుకో. నిత్యాంతం బ్రహ్మ విజ్ఞాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధ ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకాంతయు బ్రహ్మ విద్య దీనికాంతయు వార్తికమున వార్తికాంతమగోచరము అవ్యక్తమది అనచో తద్దిరినే పూర్ణ బోధనుచో దేవా మేలుకో. వాసిగా తోస్పోడే పురమున స్థాపితం పగు పీఠమందున దోషిలొగ్గి రామరావిట లేక మేల్కొల్పే గురు బృందమున వేగ మేల్కొల్పే దేవా మేలుకో. మేలుకోవో దేశి కేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షత మేలుకోవయ్యా దేవా మేలుకో. జై సద్గురు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద బృందయారి సద్గురు మహారాజుకు జై. జై కృష్ణానంద కృష్ణమూర్తి సద్గురు మహారాజుకు జై. ఇందువల్ల గురు భక్త మండలికు జై. జై గురుదేవ.
జై గురు. జై గురుదేవా. జై గురు. నువ్వు ఎందుకు మీట్ మళ్ళా తీసేసుకున్నావు? నేను మీట్లో పెట్టినా. స్వామి పేజీ నెంబర్ ఏమన్నా తెలుసా? సంజీవ్ స్వామి పేజీ నెంబర్ 20. ఈ పక్క రెండోది నిర్గుణం నిష్కలం. రెండో లైన్ పైనుంటి. సరే సరే స్వామి. జై గురు. నిర్గుణం నిష్కళ చాలా ముఖ్యమైనది. నిర్గుణము నిష్కళ చాలా ముఖ్యమైనది. నిర్గుణము నిష్కళ చాలా ముఖ్యమైనది. ప్రకాశమే లేనటువంటిది తెలియాలి. ప్రకాశమే లేనటువంటిది తెలియాలి. సర్వవ్యాపకమైన ప్రకాశం తెలిసి బ్రహ్మనిష్ఠుడై, సర్వవ్యాపకమైనటువంటి ప్రకాశాన్ని ఫస్ట్ తెలిసి బ్రహ్మనిష్ఠుడై, ఆ ప్రకాశం చేత అష్ట ప్రకృతులు ఎట్లా ఆడించబడతా ఉన్నాయో తెలిసి, అంటే ఈ పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి అష్ట ప్రకృతులు. ఇది సర్వవ్యాపకమైనటువంటి ప్రకాశం తెలిసిన తర్వాత ఆ బ్రహ్మనిష్ఠుడై, ఆ ప్రకాశం చేత అష్ట ప్రకృతులు ఎట్లా అయితే ఆడించబడతా ఉన్నాయో, ఈ పంచభూతములు, మనసు, బుద్ధి, చిత్తము, ఈ మూడు ఎట్లయితే తెలిసి బ్రహ్మనిష్ఠుడై ఆ ప్రకాశం చేత అష్ట ప్రకృతులు ఎట్లా ఆడించబడతా ఉన్నాయో తెలిసి, అష్ట ప్రకృతుల మధ్యలో ఉన్న ఆటంతా పిల్లల ఆటల పోలికై, ఈ అష్ట ప్రకృతుల మధ్యలో ఉన్నటువంటి ఆటంతా కూడా పిల్లల ఆటల పోలికై ఉండి ఉన్నట్లు చూచినటువంటి సర్వ సాక్షిత్వ స్థితిని పొందినవాడై, సర్వసాక్షిత్వ స్థితిని పొందినటువంటి వాడై, ఆ సర్వసాక్షిత్వ స్థితి యందు ఉన్న ప్రకాశం కూడా లేనిదని నిర్ణయించబడినటువంటి వాడైన వాడు మండలత్రయమును దాటినవాడు. ఈ మండలత్రయాన్ని దాటినవాడు. ఏవి మండలత్రయాలు? 3. ఇడ, పింగళ, సుషుమ్న, గంగా, యమున, సరస్వతి. ఇవి సూర్యచంద్ర అగ్నిమండలం. ఈ మండలత్రయమును దాటినవాడు నిష్కళ, వాడు లేని ఎరుక. ఇలా నిర్ణయం అవ్వాలి. ఈ మండలత్రయము, మండలం అనేది దేన్ని అంటారు? సూర్యచంద్ర అగ్నిమండలము. సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలం. అంటే నీ దగ్గర ఉండేటువంటి ఇడా, పింగళ, సుషుమ్న నాడిలో వాడు లేని ఎరుక. ఇలా నిర్ణయం అవ్వాలి. ఆకాశంలో 2 పువ్వులు ఉన్నాయట. ఆకాశంలో 2 పువ్వులు ఉన్నాయట. సూర్యుడు, చంద్రుడు అని. ఇక 3వ ఉపమానము గగన ప్రసూనము. 3వది ఏదప్ప అంటే గగన ప్రసూనము. అసలు ఆకాశంలో పువ్వులు ఉంటాయా అంటే సూర్యుడు, చంద్రుడు ఆ పువ్వులు అన్నమాట. ఆకాశ పుష్పము అని అంటున్నారు కదా, ఆకాశంలో పువ్వులు ఉంటాయా? ఎవరు? వీళ్ళే. సూర్యుడు ఒక పువ్వు, ఇంక కొంచెంసేపు వికసిస్తాడు. చంద్రుడు ఒక పువ్వు. ఇంక 3వది ఏది? గగన ప్రసూనము. మనం ఆకాశ పుష్పము అంటున్నామే, గగన ప్రసూనం. అసలు ఆకాశంలో పువ్వులు ఉంటాయా అంటే సూర్యుడు, చంద్రుడు ఆ పువ్వులు అన్నమాట. మరి ఆ సూర్యుడు, చంద్రుడు పువ్వులలాగా కాసేపు కనబడుతున్నారు, వికసిస్తున్నారు. ఒకరు ఒక కాలంలో, ఇంకొకరు ఇంకొక కాలంలో, పగలు ఒకరు, రాత్రి ఒకరు, పూల వలె వికసిస్తా ఉన్నారు. వాళ్ళు ఒక కాలంలో ఉంటారు, ఒక కాలంలో ఉండరు. ఒకరేమో పగలు వికసిస్తారు, ఒకరేమో రాత్రి వేళ వికసిస్తారు.
అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు, అప్పుడప్పుడు కనబడటము లేదు. రకరకాల వింతలుగా ఇదేదో కనబడుతుంది. ఇదంతా భూభ్రమణం, భూపరిభ్రమణం వల్ల ఆ బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి కనబడుతున్నటువంటి వింత విశేషం అంతా ఇది. ఇదేదో భూభ్రమణము, భూమి తిరుగుతా ఉంది సూర్యుని చుట్టూ, సూర్యుడు చంద్రుడి చుట్టూ తిరుగుతున్నాడు అనే విషయాన్ని మనము కృష్ణమూర్తన్న ద్వారా విన్నాం. ఇదంతా భూభ్రమణం, భూ పరిభ్రమణం వల్ల ఆ బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి కనబడుతున్నటువంటి వింత విశేషం. సరే, ఆ వింత విశేషాలకి రకరకాలైనటువంటి లాభౌ జయౌ వీటన్నిటినీ కూర్చేటప్పటికి ఏమైంది? వీటన్ని కూర్చేటప్పటికి ఏమైంది? లాభాలాభౌ జయాజయౌ వీటన్నిటినీ కూర్చేటప్పటికి ఏమైంది అంటే జీవభ్రాంతి బాగా బలపడింది. జీవభ్రాంతి బాగా బలపడింది. ఒకరి పుట్టి ఇంకొకరు పుట్టి వీళ్ళ మీద ప్రేమ కలిగి, వారి మీద ప్రేమ కలిగి, వారిని పెద్దగా చేసి, వారికి మళ్ళా పుట్టినటువంటి వాళ్లకు సేవ చేసి, ఈ రకమైనటువంటి జీవభ్రాంతి బాగా బలపడింది. ఆ ముహూర్తంలో పని చేస్తే ఈ పని అవుతుంది, ఆ ముహూర్తంలో పని చేస్తేనేమో ఈ పని అవుతుంది, ఈ ముహూర్తంలో పని చేస్తే ఆ పని అవుతుందని చెప్పేటప్పటికి చివరికి దొంగతనానికి కూడా ముహూర్తం పెట్టమనేటువంటి రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు దొంగతనానికి కూడా ముహూర్తం పెట్టాలా అనేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి మానవుడు ఈ వ్యక్తిగతమైనటువంటి స్వప్రయోజన పరిస్థితుల నుండి అధిగమించి ఎదగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మానవుడు ఈ వ్యక్తిగతమైనటువంటి స్వప్రయోజన పరిస్థితుల నుండి అధిగమించి ఎదగవలసినటువంటి అవసరం ఉంది. విజ్ఞాన యోగానికి ఎదగాలి, విజ్ఞాన యోగానికి ఎదగాలి. జ్ఞాన విజ్ఞాన యోగం చాలా ముఖ్యం. జ్ఞాన విజ్ఞాన యోగం చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి ఈరోజు గీతమ్మ గారు అందించినటువంటి మేల్కొలుపులో జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన విశేషాలు క్షుణ్ణంగా మేల్కొలుపులో ఉన్నాయి, గమనించండి. జ్ఞాన విజ్ఞాన యోగం చాలా ముఖ్యం. అది లేకుండా అక్షర పరబ్రహ్మ యోగం సాధ్యం కాదు. అక్షర పరబ్రహ్మ యోగం లేకుండా పురుషోత్తమ ప్రాప్తి సాధ్యం కాదు. విశ్వరూప దర్శనం యోగం లేకుండా ఎప్పటికీ మోక్ష సన్యాస యోగం సాధ్యం కాదు. ఇప్పుడు కాబట్టి మనం ఏం చేయాలి? భగవద్గీత చెప్పినటువంటి ఆశీర్వచన వాక్యం ఏమిటంటే, యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాణి తిర్మతిర్మయా. విజయదశమి చెప్పేట ధ్రువానీతిర్మతిర్మమ. కరెక్ట్. ధ్రువానీతిర్మతిర్మమ. విజయదశమి చెప్పేటటువంటి సూచన కూడా ఇదే. ఏమిటయ్యా అంటే, ఎక్కడైతే యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు ఆయన ఉపదేశాన్ని పొంది సర్వస్య శరణాగతి అయినటువంటి పార్థుడు ఉన్నాడో, ఎక్కడ ఉన్నారు? ఎక్కడున్నారు ఈ పార్థుడు? మన లోపలే ఉన్నారు. కాబట్టి ఈ క్షర అక్షర పురుషోత్తమ స్థితులను ఎరిగి, క్షర అంటే ఈ శరీరం, అక్షర అంటే ఈ చైతన్యము. క్షర అక్షర ఈ రెండు ఏకస్థితి కలిగినప్పుడు పురుషోత్తమ స్థితులను ఎరిగి, క్షర పురుషుణ్ణి అక్షర పురుషుణ్ణి పురుషోత్తమ స్థితులను ఎరిగి విశ్వరూప సందర్శనం చేసి, అక్కడ విశ్వరూప సందర్శనాన్ని ఏకస్థితి అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తెరిగి
మోక్ష సన్యాస యోగానికి అధికారిత్వాన్ని పొందాలి. ఇప్పుడు ఏమైంది? పూర్ణాధికారి అయితే ఈ విషయం తెలియబడుతుంది. అధికారి అయినప్పుడు ఏమైతుందంటే ఉపదేశ స్థితి పొందాలంటే అధికారి కావాలి. అధికారికి ఉపదేశం ఇమ్మన్నారు పెద్దలు. పూర్ణాధికారి అంటే ఇక మా బోటి వాళ్ళు 10 మంది 15 మందిని ఒకసారి తయారు చేశాడు గురువుగారు. అట్లా పూర్ణాధికారి అయినప్పుడే ఈ మోక్ష సన్యాస యోగానికి అర్హుడైతాడు. కాబట్టి ఈ మోక్ష సన్యాస యోగాన్ని ప్రతిపాదించేది లేనెరుక. ఈ మోక్ష సన్యాస యోగానికి అధికారిత్వాన్ని పొందిన తర్వాత ఈ మోక్ష సన్యాస యోగాన్ని ప్రతిపాదించేది ఏదప్ప అంటే ఆ లేని ఎరుక. ఇది చాలా ముఖ్యమైన విషయం. చూడండి, భగవద్గీతలో కూడా చాలా అధ్యాయాల గురించి అందరూ విశేష వ్యాఖ్యానం చేశారు పెద్దలు. అధ్యాయాల గురించి అందరూ విశేష వ్యాఖ్యానం అయితే చేశారు. చాలా అన్వయ భేదాలు, చాలా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. చివరిదైనటువంటి మోక్ష సన్యాస యోగానికి సరైనటువంటి వ్యాఖ్యానం అచల పరిపూర్ణ రాజయోగము. చూడండి, మోక్ష సన్యాస యోగానికి ఏదప్ప సరైనటువంటి వ్యాఖ్యానము అంటే శ్రీ శివరామ దీక్షితుల వారు నిర్ణయించినటువంటి ఈ సిద్ధాంతం అచల పరిపూర్ణ రాజయోగం. ఈ సిద్ధాంతం ఒక్కటి ఆ చివరి మోక్ష సన్యాస యోగాన్ని స్వీకరించింది. ఆ ఒక్క యోగం గురించి విశాలంగా విశదంగా చర్చిస్తుంది. అంతకు ముందు చెప్పిన వాటినన్నిటినీ కూడా నిరసించి వేస్తారు. అంతకు ముందంతా చెప్పిండేటువంటి విషయాన్నంతా కూడా నిరసన చేస్తారు. మోక్ష సన్యాస యోగంలో అంతకు ముందు కర్మ సత్యం అంటాడు. రాత్రి అమ్మగారు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. చూడండి, అంతకుముందు కర్మ సత్యం అంటాడు, సంకల్పం సత్యం అంటాడు, అంతకుముందు నువ్వు చేయాలి అంటాడు, నువ్వు చేయడానికే పుట్టావు అంటాడు, ఇంకాసేపు ఆగితే ఈశ్వరుడే సత్యం అంటాడు. అసలు ఈశ్వరుడు లేకపోతే నువ్వు ఏదీ లేదు, నువ్వు సున్నా అంటాడు. అసలు ఈశ్వరుడు లేకపోతే ఈశ్వరుణ్ణి అధిష్టాన చక్రవర్తిగా నిలబెట్టుకొని అదే నిజమని వ్యవహరిస్తాడు. ఈశ్వరుడు లేకపోతే నువ్వు ఏదీ లేదు, నువ్వు సున్నా అంటాడు. ఇంకాసేపు ఆగితే ఈశ్వరుడు లేనిదే అసలు ఏమీ లేదు, ఉన్నదంతా ఈశ్వరుడే అంటాడు. ఈశ్వరుడు లేకపోతే అసలు ఏమీ లేదు, ఉన్నదంతా ఈశ్వరుడే అంటాడు. మంచి స్థానానికి నిలబెట్టేశాడు ఈశ్వరుడికి. ఇది భక్తి యోగం. ఈ విధంగా వచ్చి ఇంకా కొద్ది దూరం పోతే, ఒరేయ్ బుర్ర లేనివాడా, బుర్ర తెచ్చుకోరా, విజ్ఞత తెచ్చుకో, కొంచెము తెలిసే గ్రహించే స్థితి నేర్చుకో. మళ్ళా తర్వాత ఏమంటాడు? విజ్ఞత తెచ్చుకున్న తర్వాత విజ్ఞానాన్ని నేర్చుకో, విజ్ఞానాన్ని నేర్చుకో. నువ్వు విజ్ఞానం లేకపోతే విజ్ఞానం నేర్చుకో. నువ్వు విజ్ఞానం లేకపోతే వేస్ట్ ఫెలో అంటే తరముగాని నా కొడక అని తిట్టాడు. చూడండి, విజ్ఞానం లేకపోతే ఏమైపోతావు? వేస్ట్ ఫెలోవి. నువ్వు శుష్కవాదం చేస్తున్నావంతా కూడాను, నువ్వు శుష్కవాదం చేస్తా ఉన్నావంతా. జ్ఞాన విజ్ఞాన యోగాన్ని పొందు అని విభాగ న్యాయాలు చెప్పాడు. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రజ్ఞ విభాగ యోగము, ఇది కూడా భగవద్గీతలో ఒక ప్రకరణం. దైవాసుర సంపద్విభాగ యోగము, ఇట్లా విభాగ న్యాయాలన్నీ కూడా చెప్పి
జ్ఞానాన్ని వచ్చేట్లుగా చేస్తాడు, జ్ఞానిగా మార్చేస్తాడు. భక్తుడిని అన్ని మార్చి చిట్ట చివరికి ఉన్నది బ్రహ్మమే, అసలు ఉన్నది నేనే, వేరేది లేదు పో అని అంటాడు. విశ్వరూప సందర్శనం ద్వారా ఉన్నదంతా నేనే అయి ఉన్నాను. ఇది రాత్రి వేళ కూడా మనకు జరుగుతూ ఉంది రుక్మిణి సంవాదంలో. విశ్వరూప సందర్శనం ద్వారా ఉన్నదంతా నేనే అయి ఉన్నాను అని పురుషోత్తమ స్థితిని నిరూపిస్తాడు. చేసి ఇదంతా సున్నా చేసేస్తాడు. పురుషోత్తమ ప్రాప్తిని చేసి ఇదంతా కూడా సున్నా, వాటిచే ప్రేరేపింపబడినటువంటి ఈ మాయా వికారమైనటువంటి ఈ అష్ట ప్రకృతులతో వ్యవహరించబడతా ఉండేటువంటిదంతా కూడా ఉత్తది, ఉన్నదంతా నేనే అయి ఉన్నాను అని పురుషోత్తమ స్థితిని నిరూపిస్తాడు. నిరూపణ చేసి ఏమంటాడు? ఇదంతా సున్నా చేసేసినాడు, ఇదంతా లేనిదే, శూన్యము, సర్వము అంతా నాలో ఒక్కటిగానే ఉన్నాయి. ఈ శూన్యము సర్వము అంతా కూడా నాలో ఒకటిగానే ఉన్నాయి అని చెప్పి చిట్ట చివరికి ఇదే నాయనా, ఇలా ఉండటమే మోక్షం నాయనా అంటే, మోక్షం నిరూపణ అయిపోయిన తర్వాత ముందు విశ్వరూప దర్శన యోగానికి ప్రాతిపదికగా విభూతి యోగాన్ని అందించి, ఎక్కడెక్కడైతే నా ప్రకాశం విశేషంగా ఉందో, నా సామర్థ్యం విశేషంగా ఉందో అవన్నీ నా విభూతులు, నేనే అక్కడ ఉన్నాను. చూడండి, ఎక్కడెక్కడైతే నా ప్రకాశం విశేషంగా ఉందో, విశేషంగా ప్రకాశింపబడతా ఉందో, నా సామర్థ్యం విశేషంగా ఉందో అవన్నీ కూడా నా విభూతులు, నేనే అక్కడ ఉన్నాను. ఇంద్రియాణం మనశ్చాస్మి. ఎందుకు మానవులు మనస్సుని నిలుపలేకపోతున్నారు అంటే, ఆ మనస్సు యొక్క బలం పరమాత్మది. ఆ మనస్సు యొక్క బలము పరమాత్మది. ఆ మనస్సు పనిచేయడానికి కారణం పరమాత్మ, కార్యం మనస్సు, పనిముట్టేదప్ప అంటే మనస్సు. అదంతా బలవత్తరమైనటువంటి శక్తి, బ్రహ్మాస్త్రం వంటి మనస్సు అన్నమాట. అది మనసు ఎట్టిదంటే బ్రహ్మాస్త్రం, దానికి ఎదురు లేదు ఇంకా బ్రహ్మాస్త్రానికి. బ్రహ్మాస్త్రం వంటి మనస్సు అన్నమాట. అనుసంధానం చేసి ప్రయోగించేవాడు లేకపోతే, దాన్ని అనుసంధానం చేసి ప్రయోగించేవాడు లేకపోతే అస్త్రం దానంతట అది పని చేయదు కదా. ఆ బ్రహ్మాస్త్రముకు ఒక వ్యక్తి నుండి ఆ బాణాన్ని, బ్రహ్మాస్త్ర బాణాన్ని ఉపయోగించేదానికి ఒక వ్యక్తి ఉండాల్సిందే కదా. దాన్ని ప్రయోగం చేసేవాడు లేకపోతే అస్త్రం దానంతట అది పనిచేస్తుందా? చేయదు కదా. కాబట్టి ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనః. అన్ని భూతములలో ఉన్న చైతన్యం నేనే. అన్ని భూతాలలో ఉన్నటువంటి చైతన్యము నేనే. అష్ట ప్రకృతుల్లో ఉండి నడిపించేటువంటి చైతన్యము నేనే. ఇలా చెప్పుకుంటూ వచ్చి చిట్ట చివరికి మోక్ష సన్యాస యోగంలో ఇదంతా ఒట్టిదే అన్నాడు. ఏమన్నాడు? ఇదంతా ఒట్టిదే. అందుకే అచల పరిపూర్ణ రాజయోగానికి, మోక్ష సన్యాస యోగానికి సరైనటువంటి గురి బ్రహ్మాస్త్రం వంటి మనస్సు ఉన్నమాట కాదు, మనస్సు అన్నమాట. బ్రహ్మాస్త్రం వంటి మనస్సు ఉన్నమాట కాదు, మనస్సు అన్నమాట. ఆ పరంలో ఉందే, ఆ పరాత్పర స్థితిలో ఇవేవీ లేవయ్యా బాబు. ఇవన్నీ ఒట్టివే సున్నా, ఇవన్నీ ఒట్టివే సున్నా. అంత ఉళ్ళక్కి, లేనిది. ఉళ్ళక్కి అంటే అబద్ధం, లేనిది అని మోక్ష సన్యాస యోగం చేస్తుంది. మోక్ష సన్యాస యోగం చెప్తుంది ఈ విషయాన్ని, ఉళ్ళక్కి అని, లేనిది అని. ఆ చిట్ట చివరి వాక్యాల్ని స్వీకరించింది ఏదప్ప అంటే
అచల పరిపూర్ణ రాజయోగం. ఎవడైతే అర్జున విషాద యోగంలో ఉన్నాడో, ఇది చాలా సార్లు గురువుగారు చెప్పేవాళ్ళు స్టేజ్ మీద. ధర్మవరం ఆశ్రమం ఓపెనింగ్ అప్పుడు రికార్డింగ్ పెట్టినా కూడా ఈ విషయాన్ని చెప్పారు. చూడండి, గమనించండి. ఆ పరంలో ఉందే, ఆ పరాత్పర స్థితిలో ఇవేవీ లేవయ్యా బాబు, ఇవన్నీ ఒట్టివే, సున్నా, అంత ఉళ్ళక్కి లేనిది అని మోక్ష సన్యాస యోగం చెప్తుంది. ఆ చిట్ట చివరి వాక్యాల్ని స్వీకరించింది అచల పరిపూర్ణ రాజయోగం. ఎవడైతే అర్జున విషాద యోగంలో ఉన్నాడో, అర్జునుడి మాదిరి ఇదంతా నేను చేయువాడును కాను, నాకు ఇది తగునా, నా ముందర బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు, పెద్దలు గురువులు అందరూ ఉన్నారే, ఈ పని నాకు తగదని ఆయన విషాదం చెందినప్పుడు సరాసరి మోక్ష సన్యాస యోగం చెప్పలే. ఆయన చెప్పినాడా? సరాసరి మోక్ష సన్యాస యోగం చెప్పలేదు. వేదవ్యాసుడు కూడా విషాద యోగము తర్వాత సాంఖ్యయోగము, సాంఖ్య విచారణ యోగం దర్శనం చేత ఎదుగుతారు. తర్వాత కూడా వేదవ్యాసుడు కూడా విషాద యోగం తర్వాత సాంఖ్యయోగము, సాంఖ్య విచారణ యోగం దర్శనమైన తర్వాత ఆ విధంగా విద్య ముందుకి సాగారు. ఆ విషాద స్థితి నుంచి దుఃఖమే లేనటువంటి స్థితికి మొట్టమొదట రావాలి నువ్వు. ఆ విషాద స్థితి నుంచి దుఃఖమే లేనటువంటి స్థితికి మొట్టమొదట రావాలి నువ్వు. అందుకే ఈ సాంప్రదాయము ఏమి దృఢపరుస్తుంది అంటే, ఎంత ఈ వ్యవహారంలో, బాహ్య వ్యవహారంలో కకలావికలమై కొట్టుమిట్టాడుతున్నా గాని సురస్వప్నం అనేది, ఆ గురువాక్యం అనేది గురి కలిగి ఉంటే ఆ భయము, ఆ భ్రాంతి, ఆ సంకల్పము, ఆ దుఃఖము అన్నీ తొలగి స్థిరుడువై ఉంటావు. భయం అనేటువంటి స్థితి నీకు రాదు. సరాసరి మోక్ష సన్యాస యోగం చెప్పలేదు వేదవ్యాసుడు కూడా. విషాద యోగం తర్వాత సాంఖ్యయోగము, సాంఖ్య విచారణ యోగం దర్శనం చేత ఎదుగుతారు. ఆ విషాద స్థితి నుంచి దుఃఖమే లేనటువంటి స్థితికి మొట్టమొదట రావాలి నువ్వు. అక్కడి నుంచి ప్రశ్నలు ఉద్భవించాలి. దుఃఖమే లేనటువంటి విషయాలు నీ దగ్గర, అటువంటి ప్రశ్నలు ఉద్భవించాలి. అక్షర పురుషోత్తమ స్థితులను పొందాలి. అక్షర పురుషుణ్ణి, ఆ పురుషోత్తమ స్థితిని, ఆ త్రిపుటిని నువ్వు పొందాలి. పొంది అప్పుడు మోక్ష సన్యాస యోగంలోకి ప్రవేశించాలి. ఇది క్రమం. అంటే నీ స్వస్వరూప స్థితిని నీవు పొందాలి. నీవు బ్రహ్మాకార వృత్తిని పొందాలి. విచారణ చేత ఇవన్నీ తెలియబడి, తొలగింపబడి, తెలిసిన తర్వాత తొలగింపబడాలి. తొలగిస్తే ఉన్న పురుషోత్తమ స్థితి ఏదో నీకు తెలియబడి, అది కూడా లేని స్థితిని పొందుతావు. ఎక్కడ? అచల పరిపూర్ణ రాజయోగంలో. ఇది క్రమం. కాబట్టి ఇక్కడ అందుకని ఈ 4 ఉపమానాలని ఒకేసారి వేసి ఏం చెప్తున్నారు? స్థాను పురుషుడు, శశి విషాణము, గగన ప్రసూనము, ఇవన్నీ నరుని స్వప్నానందమయ్యా బాబు అని చెప్తా ఉన్నాడు. ఎవరు? కృష్ణదేశిక ప్రభువులు మనకు. అప్పుడు నరుడే కాసేపు క్షరపురుషుడనని అనుకున్నాడు. కాసేపు ఏమైంది? నరుడే కాసేపు క్షరపురుషుడునని అనుకున్నాడు. అప్పుడు అలా స్వప్నానందాన్ని పొందాడు. అదే నిజమని, ఇదే ఆనందమని అప్పుడు అలా స్వప్నానందాన్ని పొందాడు. కాసేపు అక్షర పురుషుడునని అనుకున్నాడు. మళ్ళా తారక అమనస్క స్థితిని, మహావాక్య విచారణ తెలిసే అక్షర పురుషుడని అనుకున్నాడు. కాసేపు పంచశక్తులు, పంచబ్రహ్మలు సంబంధించినటువంటి బ్రహ్మాండ వ్యవహారానికి సంబంధించినటువంటి స్వప్నానందాన్ని పొందాడు. కాసేపు ఈ పంచ శక్తులు ఉన్నాయి కదా,
పంచశక్తులకు పంచబ్రహ్మలు. మనం సాంఖ్యంలో విచారించుకున్నాం ఇవి. ఎవరు పంచబ్రహ్మలు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, సదాశివ, రుద్ర. వీళ్ళు 5 మంది. ఈ శక్తులు, పంచశక్తులు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి, పరాశక్తి, ఇట్లా పంచశక్తులు. ఈ కాసేపు పంచశక్తులు, పంచబ్రహ్మలు సంబంధించినటువంటి బ్రహ్మాండ వ్యవహారానికి సంబంధించినటువంటి స్వప్నానందాన్ని పొందాడు. ఇంకాసేపేమో పురుషోత్తముడు అనుకున్నాడు, నేనే బ్రహ్మనైతిని అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఇవేవీ లేవు, ఉన్నది పరబ్రహ్మమే అనేటటువంటి నిర్ణయంలో ఉన్నాడు. ఇవేవీ లేవు. అప్పుడు అమనస్క విధానంలో ఎట్లున్నాడు? మహావాక్య విచారణతో నేనే బ్రహ్మనైతిని అనే నిర్ణయంలో ఉన్నాడు. తత్వమసి బ్రహ్మ, తత్తు త్వమ్ము అసి. ఇవి 2 తత్తు త్వమ్ము ఏకమై అసిమై అసిపదమై ఏకస్థితిగా ఉండేటువంటిది నేనే అనే నిర్ణయంలో ఉన్నాడు. ఇవేవీ లేవు, ఉన్నది పరబ్రహ్మమే అనేటటువంటి నిర్ణయంలో ఉన్నాడు. అక్కడ కూడా సత్య జ్ఞానానంద స్వరూపంగా సత్య జ్ఞానానంద స్వరూపంగా విజ్ఞాన ఘనమైనటువంటి ఆనందం ఉంది. ఆడ ఆనంద ఘనమైన ఆనందం ఉంది. ఆ ఆనందము ఘనమైనటువంటి ఆనందం ఉంది. ఏది? సత్తు చిత్తు ఆనందం. ఇది సచ్చిదానందం. ఇప్పుడు సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత అని మనకు అవధూత తాత గారికి సచ్చిదానంద అని నామకరణం చేశారు పెద్దలు, వారి గురువు గారు. అట్లా సత్తు చిత్తు ఆనందం. ఇవి తత్వమసి ఎట్లనో అట్లనే ఇది కూడా తత్తు తొమ్ము అసి ఎట్లనో సత్తు చిత్తు ఆనందం. ఆనందం అంటే ఏకమైనటువంటి స్థితి. అట్లా పరానంద రూపోహం అంటుంది బ్రహ్మజ్ఞానావళి. పరానంద రూపోహం అంటుంది బ్రహ్మజ్ఞానావళి మాల. ఈ పరానంద రూపాన్ని కూడా పోగొట్టుకోమంటుంది అచల పరిపూర్ణ రాజయోగం. చూడండి, సులభంగా పరానంద రూపోహం అంటా ఉంది బ్రహ్మజ్ఞానావళి మాల. మరి ఈ పరమానంద రూపాన్ని కూడా పోగొట్టుకోమంటా ఉంది అచల పరిపూర్ణ రాజయోగం. కారణం ఏమంటే ఆ ఆనందమే ఆవరణం. ఆ ఆనందమే ఆవరణం అంటే పరిమితము కలిగినటువంటిది. ఆనందం అనే ఆవరణ రహితమైతే ఏమీ లేదు. ఇంకా ఆవరణం అనేటువంటి ఆనందం అనేటువంటి ఆవరణము రహితమైతే అక్కడ ఏమీ లేదు, జననము లేదు, మరణము లేదు. కాబట్టి ఇదంతా స్వప్నానందమని గుర్తించాలి. ఇప్పుడు రాత్రి ప్రశ్నకు ఇదంతా స్వప్నానందమని వెదకి చూడాలేనట్లు ఈ లేనెనుక యాడా లేదిట్లు, ఈ లేనెనుక యాడా లేదిట్లు. ఇలా చూసేటటువంటి వాడికి బ్రహ్మాండ పురాణంలో ఒక ఉపమానం ఉంది. ఇలా చూసేటటువంటి వాడికి బ్రహ్మాండ పురాణంలో ఒక ఉపమానం ఉంది. ఏమిటయ్యా అంటే ఈ బ్రహ్మాండం మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తుంది అంటాడు. ఏమిటయ్యా అంటే ఈ బ్రహ్మాండము మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తుంది అంటాడు. ఏమిటండి, ఎక్కడైనా బ్రహ్మాండం మేరు పర్వతానికి చుట్టూ తిరుగుతుందా? ఈ బ్రహ్మాండము మేరు పర్వతానికి ప్రదక్షిణ చేస్తుంది అంటారు కదా. ఏమిటండి, ఎక్కడైనా మళ్ళా బ్రహ్మాండం మేరు పర్వతానికి చుట్టూ తిరుగుతుందా? ఇదొక రూపకమైనటువంటి బోధ. సంజ్ఞ రూపకమైనటువంటి బోధ అంటే మేరు పర్వతం అంటే అక్కడ చెప్పాడంటే ఖగోళ నక్షత్ర చంద్ర సూర్య తారాదులన్నీ కూడా గ్రహమండలములన్నీ ధ్రువమండలం అనేటటువంటి మేరు పర్వతం చుట్టూ తిరుగుతుంది. ఇదొక
సంజ్ఞారూపకమైనటువంటి బోధ. అంటే మేరు పర్వతం అంటే ఏమి, అక్కడ ఏం చెప్పాడంటే ఖగోళ నక్షత్ర చంద్ర సూర్య తారాదులన్నీ, అంటే ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్రములు, చంద్రుడు, సూర్యుడు, ఆ చుక్కలు, తారలు అంటే చుక్కలు, గ్రహ మండలములన్నీ కూడా ధ్రువమండలం అనేటటువంటి మేరు పర్వతం చుట్టూ తిరుగుతుంది. ఇది ఏమిటయ్యా అంటే, అయ్యా ప్రతిదానికి ఒక ఊర్ణనాభి, ఒక సాలీడు గూడు కడితే ఊర్ణనాభికి ఎట్లా అయితే ఆ గూడుకు మధ్యలో కేంద్రస్థానం ఉంటుందో, అలాగే ప్రతి పాలపుంతకి, ప్రతి గెలాక్సీకి, ప్రతి నెబులాకి, ఈ అనంత విశ్వానికి కూడా ఆ ఒక నాభి స్థానం ఉంటుంది. అది విష్ణునాభి. విష్ణునాభి స్థానం నుంచి అంతా వెదజల్లు పడుతుంది. ఆ విష్ణునాభి స్థానానికి సూచన మేరు పర్వత శిఖరం. ఆ విష్ణు ఉండేడే నాభిస్థానంలో, ఆ నాభిస్థానం నుంచి అంతా వెదజల్లబడుతూ ఉంది. ఆ విష్ణునాభి స్థానానికి సూచన మేరు పర్వతం శిఖరంగా ఉంది. ఏది? సహస్రారం. మేరు పర్వతం అంటే మనం ఇక్కడ సహస్రారాన్ని గుర్తించాలి, శిఖరం అదే. ఆ మేరు పర్వత శిఖరం ఎక్కి సూచిన వాడెవడో వాడు పురుషోత్తముడు. వాడు ఆ దృష్టితో చూచి పిండ బ్రహ్మాండం, విశ్వాండం, నరస్వప్నం, సురస్వప్నం, తత్వములు, త్వమ్ము అన్ని సమస్తం అక్కడి నుండే చూస్తాడు. ఎట్లా అంటే మన గ్రామంలో మనం నిలబడి చూస్తే ఎంత కనపడుతుంది? మన వీధి మాత్రమే కనపడుతుంది. అక్కడి నుంచి మనం ఉండేటువంటి మేడ మీద ఎక్కి చూస్తే ఎంత కనపడుతుంది? ధర్మారంలో కొంత భాగం కనపడుతుంది. అక్కడి నుంచి ఆ రేఖలమల కొండ ఎక్కి చూస్తే ఎంత కనపడుతుంది? ఈ ప్రాంతంలో ఉండే పుట్టపర్తి, ఈ ప్రాంతంలో ఉండే ధర్మారము, ఆ ప్రాంతంలో ఉండే ముదిగుబ్బ అంత విశాలంగా కనపడుతుంది. అట్లా శిఖరం ఎక్కి చూడమంటా ఉన్నాడు. విష్ణునాభి స్థానం నుంచి అంతా వెదజల్లబడతా ఉంది. ఆ విష్ణునాభి స్థానానికి సూచన మేరు పర్వతం శిఖరం అన్నమాట. ఆ మేరు పర్వత శిఖరం ఎక్కి చూచిన వాడెవడో వాడు పురుషోత్తముడు. వాడు ఆ దృష్టితో చూచి పిండ బ్రహ్మాండం, విశ్వాండం, ఇక్కడ చూడు, పిండం నుంచి బ్రహ్మాండము, బ్రహ్మాండం నుంచి విశ్వాండము, విశ్వాండం నుంచి అక్కడ నరస్వప్నము, సురస్వప్నము, తత్వము అన్ని సమస్తము అక్కడి నుండే చూస్తాడు. శ్రీ విద్యాంతర్గతమైన బోధ కూడా ఇట్లాగే ఉంటుంది. సుమేరు శ్రీ విద్యాంతర్గతమైనటువంటి అంతర్బోధ కూడా ఇట్లాగే ఉంటుంది. సుమేరు అంటే శ్రీచక్రానికి సుమేరువు అని పేరు. శ్రీచక్రం అని రాపించుకుంటా అంటారు. నేను ఈ శ్రీచక్రం రాస్తా, నీకేవి బాధలు ఉండవు, ఇంట్లో ఆరోగ్యాలు ఉంటాయి, సంపద ఉంటుందని శ్రీచక్రానికి ఏమప్ప పేరు అంటే సుమేరు అని పేరు. మేరు చక్రం అన్నమాట అది. ఆ బిందు మధ్యస్థానం నుండి ఆవరణలు ఎట్లా వ్యాపకమైనావో, మధ్యలో మేరు ఆ సుమేరువుకు మధ్యలో ఒక ఓం అనేటువంటిది పెట్టి దాని చుట్టూ అంతా వ్రాయబడి ఉంటుంది. ఆంజనేయ స్వామిది ఉంది, వినాయకునిది ఉంది, రాసేవాళ్ళు, శివుంది ఉంది, ఇట్లా రామునిది కూడా ఉంది. అటువంటి శ్రీచక్రానికి సుమేరు అని పేరు. మేరు చక్రం అన్నమాట అది. ఆ బిందు మధ్యస్థానం నుండి ఆవరణములు ఎట్లా అయితే వ్యాపకమైనాయో చెప్తున్నది త్రిపురం. కాబట్టి ఆ బిందు మధ్యస్థానం ఏదైతే ఉందో అది అనుస్థానం. అణువు యొక్క మధ్యస్థానం, మహత్తు యొక్క మధ్యస్థానం, అనంత విశ్వం యొక్క మధ్యస్థానం అది. చుట్టూ అనేక గిర్లు ఇచ్చి
ప్రాంగణాలు వదిలిపెట్టేసి ఆ సుమేరువు అనేటువంటి శ్రీచక్రము రాపించుకున్నటువంటి చోట చూడండి, బాగా నిదానంగా. ప్రాంగణాలు వదిలిపెట్టేసి ఒకదానితో నుంచి ఒకదానికి దాటుకునేటువంటి విధానాన్ని, అట్లా ప్రపంచమంతా దాటగలిగేటువంటి స్థితి ఆ ఒక్కటి అనేకమైనట్టు. కాబట్టి మహామేరువు సుమేరువు వాటికి ఏవేవో పేర్లు, వాటి స్థితులను బట్టి అవన్నీ సౌజ్ఞరూపమైన సూచనలు. నీవు గుర్తించేదానికే అవి సౌజ్ఞరూపమైనటువంటి సూచనలు. ఆయా వాళ్ళకు తెలియదు. ఈ రాసిచ్చి డబ్బులు పిక్కోబోతా అంటారే, నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుందని, వాళ్ళకి ఈ విషయం తెలిసిన తెలియదు. అవన్నీ సౌజ్ఞరూపకమైనటువంటి సూచనలు. ఆయా అంతరంగికమైన ఉపాసనా బలం చేత ఆయా శక్తులను ఆవేశింపజేసుకొని వాటి ప్రయోగ ఉపసంహారాలు చేసుకుని, చూడండి, ఆయా అంతరంగికమైనటువంటి ఉపాసనా బలం చేత ఆయా శక్తులను ఆవేశింపజేసుకొని, నీలేకి ఆ శక్తిని తెచ్చుకొని వాటి ప్రయోగ ఉపసంహారాలు తెలుసుకొని, ఇది ఏది చేస్తే ప్రయోగము, ఏది చేస్తే ఉపసంహరిస్తుంది, నీకున్నటువంటి ఆ విషయాలు వాటికి సాక్షి అని తెలిసి తను తాను తెలుసుకొని తాను లేకుండా పోవటం ఏ విద్యకైనా ఇదే లక్ష్యం. కాబట్టి చిట్ట చివరి సూచన చాలా ముఖ్యమైనది. చూడండి, ఈ విష్ణు నాభిస్థానం అనంత విశ్వానికి ఆధారభూతమై ఉన్నటువంటి నాభిస్థానం, ఇది కూడా శూన్యం. మిగిలిన వ్యాపకమైనదంతా కూడా సర్వము శూన్యం, సర్వం సర్వం శూన్యమని మొదట సర్వవేదాంత శిరోభూషణములో సర్వవేదాంత శిరోభూషణం వెడ్డింగ్ రాస్తూ కింద బ్రాకెట్లో శూన్యం సర్వం, సర్వం శూన్యం అనే వాక్యాలు కూడా రాశారు, గమనించగలరు. మిగిలిన వ్యాపకమైనదంతా కూడా సర్వము. ఈ సర్వము ఆ శూన్యము, శూన్యం నుంచి సర్వము వచ్చింది, సర్వం మళ్ళీ ఏమైంది, శూన్యం లేకపోయింది. శూన్య సర్వములు ఒకటే అని చెప్పే ప్రతిపాదన మోక్ష సన్యాస యోగంలో ఉంది. శూన్య సర్వములు ఒకటే, సర్వం శూన్యం, శూన్యం సర్వం అని చెప్పేటువంటి ప్రతిపాదన మోక్ష సన్యాస యోగంలో ఉంది. వెదకి చూడాలేనట్లు ఏ లేనిరుక యాడాలేదిట్లు. ఇదంతా వ్యాపకమైన ఉన్నటువంటి బయలు చూశాడు. ఇదంతా ఏమైంది, వ్యాపకమై ఉన్నటువంటి బయలును చూశాడు. ఇక్కడి నుంచి చూసేటప్పటికి విష్ణునాభి లేదు, విశ్వము లేదు. అందుకనే విష్ణు సహస్రనామం యొక్క మొట్టమొదటి నామాలు ఏమై ఉన్నాయి అంటే, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవోద్భవం. విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా, సపరేట్ గ్రంథాలే విష్ణు సహస్రనామం అని, తర్వాత శ్రీ ఈశ్వర సహస్రనామం అని, లక్ష్మీ సహస్రనామం అని, అంటే 108 నామాలు అనేకంగా చేసి పెట్టారు. దీంట్లో విష్ణు సహస్రనామంలో మొట్టమొదట ఏం చెప్పారు చూడండి, గమనించగలరు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవోద్భవం అని అంటుంది. ఈ విష్ణునాభినే అక్కడ ప్రతిపాదిస్తుంది అన్నమాట. అనంత విశ్వం ఈ విష్ణునాభి నుండి ఉత్పన్నమైంది. భీష్ముడు అలా దర్శించాడన్నమాట. అలా దర్శించి విష్ణు సహస్రనామం చెప్పాడు. ఆ దర్శనాన్ని మాటలుగా చెప్పాడన్నమాట. ఆ దర్శనాన్ని ఏ విధంగా చెప్పాడు, భీష్ముడు మాటలుగా చెప్పాడు. కాబట్టి అలా ఎవరైతే అక్కడి దాకా
చూశారో వాళ్ళు అఖండ ఎరుక, అక్కడి నుంచి ఇది లేనిది ఎలా అయింది అని చూశారో, కాలాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా అఖండ ఎరుక కాలం అధిష్టానంగా వచ్చిపోతోంది. ఈ కాలం అంతా కూడా అఖండ ఎరుక కాలము, ఇది వాటి వల్లనే వచ్చిపోతా ఉంది. కాబట్టి ఆ కాలారిసములైనటువంటి మహానుభావులు కృప కలిగితే, ఆ కాలారిసములైనటువంటి అటువంటి మహానుభావుల యొక్క కృప కలిగితే, వాటి వల్ల మనము దాటితే అప్పుడేమైంది? లేనెరుక. ఆ బయలు స్థితిని తెలిసిన దేశికేంద్రులతో ఐక్యతాసిద్ధిని పొందితే, ఆ బయలు స్థితిని తెలిసినటువంటి దేశికేంద్రులతో ఐక్యతాసిద్ధిని అంటే గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గుర్తొక్కటాయే. ఆ ఒకటి కాల, గురువు శిష్యుడు కాల, శిష్యుడు గురువు కాల, గురువు శిష్యుడు ఒక్కటై వెలిగితే, అందుకు ఆ బయలు స్థితిని తెలిసినటువంటి దేశికేంద్రులతో ఐక్య సిద్ధిని పొందితే, దేశికేంద్రులుగా ఉండిపోతే, బయలుగా ఉండిపోతే అప్పుడు ఇవేవి లేవు. అందుకని ఏమి చెప్పారు చూడా అన్నది చాలా ముఖ్యమైనది. ఈ చూడా అనేటువంటి 2 అక్షరాల పదము చాలా ముఖ్యమైనది. వెదికి చూడా లేనట్లు, ఈ లేనెరుక యాడా లేదిట్లు. దృగ్దీక్ష సాంప్రదాయంలో కూడా ఆ ఆపోజ్యోతి యందు ఆద్యాదర్పణంలో ఏర్పడినటువంటి ఆ ఆపోజ్యోతిలో ఇవన్నీ చూస్తాడు. ఇందులో చెప్పబడినవన్నీ చూచి, ఆ చూచినటువంటి ఇవన్నీ కూడా కళ, ఇవన్నీ చెప్పబడినటువంటివన్నీ కూడా చూసి, ఇవన్నీ చూసిన తర్వాత ఆపోజ్యోతులు ఇవన్నీ చూస్తాడు కదా, ఇందులో చెప్పబడినటువంటివన్నీ కూడా చూచి ఏమైంది? ఆ చూచినటువంటివన్నీ కూడా కళ. అది ఆ ఆపోజ్యోతిక కళ అని పేరు. ఆపోజ్యోతి అంటే ఏమి? అప్పు అంటే నీరు, నీళ్ళలో వెలిగేటువంటి జ్యోతి. మామూలుగా బాహ్యంగా కృత్రిమంగా మన ధర్మవరం పక్కన ధర్మపురి అని ఉంది, అంతా క్షత్రియ వంశీకులు, భట్రాజులు ఉన్నారు, దాంట్లో క్షత్రియ రాజులు ఉన్నారు. వాళ్ళంతా ఒక నెల నుంచి శ్రీరామనవమి నెల ఉందనంగా ఒత్తిని నానబెడతారు నూనెలో. ఆ శ్రీరామనవమి పొద్దు దాని మీద పెట్టి వెలిగిస్తారు. నూనెతో, నీళ్ళతో వెలిగించినారని నీళ్లు పోస్తారు. నీళ్ళలో అంటుతుంది ఆ నూనెలో నానేటువంటి ఒత్తి అంటదు, కాబట్టి అట్లా వెలిగిస్తారు. అది కాదు, అది కృత్రిమ. నీవు చేసుకున్నటువంటిది నీలోనే వెలుగుతా అంది. ఆ కంటిలో నీళ్లు, ఆ నీళ్ళలో వెలుగుతానేటువంటి జ్యోతి, అది ఆపోజ్యోతి. అటువంటి ఆపోజ్యోతికి కళ అని పేరు. చిట్ట చివరికి మండలాత్రయాతీతమైనటువంటి నిష్కళగా, ఈ 3 మండలాలకు అంటే సూర్యమండలము, చంద్రమండలము, గగన పుష్పము, కుసుమము, ఇట్లా శూన్యము, చిట్ట చివరికి మండలాత్రయాతీతమైనటువంటి నిష్కళగా ఈ ఆపోజ్యోతి ఉంది. శూన్యము జరుగుతున్నప్పుడు అంతా సర్వం, శూన్యం జరుగుతున్నప్పుడు అంతా సర్వము. ఇలా శూన్య సర్వములు ఒక్కటే అని కళ నిష్కళ మధ్యలో జరుగుతుంది. నిష్కళ అయిపోగానే లేనెరుక అయిపోతాడు. నిష్కళ అయిపోగానే ఏమైపోతాడు? లేనెరుక అయిపోతాడు. లేనెరుక స్థితి నుంచి బయలైపోతాడు. ఇట్లా బయలుగా అయిపోతే ఇక వాడు ఎప్పటికీ పుట్టనివాడు, ఎప్పటికీ గిట్టనివాడు అయి ఉంటాడు. వీటికి
67వ కందార్థ భావము సంపూర్ణం, కాలము సంపూర్ణం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తర్వాత మంగళం చెప్పండి వెంకటేష్ గారు. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సమస్థాపనంబు చేసి జనులకున్ పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామారులకు మంగళమనరే. ఆరులకిప్పుడు మంగళమనరే. పొంగు చూసిద్దంత పూర్ణులయ్యరుకను భంగపరచిన గురు పరంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియో మరుపును ఎరుకయుగాక మాయయులేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనరే. నిత్యము శోభ మంగళమనరే. అంగలింగములకు అతీత మగో మాయ సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శోభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తుల కారతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తియార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ. జై గురుస్వామి అందరికి. జై గురుస్వామి. జై గురుస్వామి. జై జై గురుస్వామి. జై గురుస్వామి. జై జై గురుస్వామి. జై గురుస్వామి. రికార్డింగ్ ఆఫ్ జై లీల. గురుస్వామి. రికార్డింగ్ ఆఫ్ లీల. స్వాములందరికీ జై